మనతో పాటు ఉప్పల్ బీఆర్ఎస్ కి సంబంధించి కంటెస్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తున్నది? చాలా బాగుందమ్మా, మంచి ఆదరణ ఉన్నది. మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఎలా వస్తున్నారు అనేది. ముఖ్యంగా మెయిన్ మా పథకాలే ఈరోజు ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా పథకాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మా పథకాలే మా విజయం అని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మీకున్న మేనిఫెస్టో ప్రకారం అయితే రైతులు చాలా మంది అంటే మిగతా ప్రాంతాల్లో ఉంటారు, కానీ మీ నియోజకవర్గం అండ్ ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యున్సీ సిటీలో ఉంటుంది కాబట్టి రైతులు ఉండరు. మరి ఏం చెప్తున్నారు అన్న? సిటీ ఫోకస్డ్గా డెవలప్మెంట్ కావాలంటారు. మేజర్గా సిటీ మొత్తం కూడా బాగా డెవలప్ అయింది. ఇది సిటీలో భాగమే. లాస్ట్ 9.5 yearsలో 2500 crores ఖర్చు పెట్టిన్నారు ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. అలాగనే మీ అందరు కూడా తెలుసు మీకు ఉప్పల్లో ఎలా డెవలప్ అయింది. అలాగే నేను 100 bed హాస్పిటల్ కూడా తెచ్చాను. నేను నాకు టికెట్ అనౌన్స్ అయినాక ఒక 50 కోట్ల రూపాయలు రోడ్స్కి, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ తెచ్చాను. 5 లైబ్రరీలు తెచ్చాను. అలాగనే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్లలో చాలా అంటే మా ఏరియాలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి కట్టుకోవడం అంటే పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి అది కూడా తీసుకొచ్చాను నేను. అంటే అది కూడా కొత్త జీవో తీసుకొచ్చాను. అంటే నేను ఎమ్మెల్యే కాకముందుకే ఇన్ని పనులు చేస్తున్నా అంటే ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు అనేది చాలా బాగా చేస్తాడు అనేది మా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు. కాబట్టి నాకు ఈరోజు ఇంత ఆదరణ దొరుకుతా ఉంది. ఉప్పల్లో ఎస్పెషల్లీ అన్న వర్షం పడ్డప్పుడు మాత్రం భయంకరంగా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ కంప్లైంట్. చెరువులు కబ్జా అయినాయి, ఇది ఇంకో మెయిన్ కంప్లైంట్. దీన్ని ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు? యాక్చువల్గా ఇది 2 years బ్యాక్ జరిగింది. లాస్ట్ 4-5 months కింద కూడా చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. 2 years బ్యాక్ జరిగినప్పుడే అన్ని క్లారిఫై చేసి అన్ని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేయడం జరిగింది. అరౌండ్ 400 crores ఖాళీ దాని గురించే ఖర్చు పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఇప్పుడు అన్ని అట్లాంటి ఏం లేకుండా ఇప్పుడు ఫ్రీగా వాటర్ వస్తే ఫ్రీగా మూసీలకు పోయేటట్టు అయిందండి. ఇప్పుడు డ్రైనేజ్కి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు అన్న. ఎందుకంటే సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. శివారు ప్రాంతం కాదు, ఇప్పుడు మెయిన్ ఫోకస్డ్గా ఉప్పల్ ఒక జంక్షన్ లాగా మారిపోయింది. మరి డ్రైనేజ్ వ్యవస్థని ఎట్లా కరెక్ట్ చేయబోతున్నారు? యాక్చువల్గా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎక్కడన్నా చోక్ జరుగుతూ ఉంటాయి అప్పుడు ఇప్పుడు మీ అందరు కూడా తెలుసు. కానీ మేజర్ డ్రైనేజ్ వర్క్ జరిగిపోయింది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నదో అది కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఇమీడియట్గా. అలాగనే డ్రింకింగ్ వాటర్ మీకు తెలుసు ఎలా అంటే డ్రింకింగ్ వాటర్ ఇంత ముందుకు ఎట్లుండే 9.5 years బ్యాక్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది. పవర్ కూడా ఇంత ముందుకు 9.5 years బ్యాక్ పవర్ హాలిడే ఉండేది. ఇండస్ట్రీస్ మొత్తం బంద్ పెట్టుకునే వాళ్ళు 2 days 3 days అట్లా. అలాగనే ఇండ్లలో ప్రతి ఇంట్లో 2 బ్యాటరీ ఒక ఇన్వర్టర్ ఉండేది, లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర జనరేటర్ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా సీఎం కేసీఆర్ గారు చేసిండ్రు. ఎందుకంటే యంగ్స్టర్స్కు 21, 22, 23 years ఉన్న వాళ్ళకి ఐడియా లేదు అసలు తెలంగాణ రాకముందుకు ఎలా ఉండేది, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉండేదని. కాబట్టి దయచేసి ఆ యంగ్స్టర్స్ కూడా తెలుసుకోవాలి తెలంగాణ రాకముందుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిందని. ఎగ్జాక్ట్లీ 10 లక్షల మంది కొత్త ఓటర్స్ ఉండబోతున్నారు. సో ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు యూత్ కి సంబంధించి మీ నియోజకవర్గం? అదే చెప్తున్నాను కదా, 9.5 years బ్యాక్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళకే చెప్పడం జరుగుతుంది. 9.5 years బ్యాక్ పవర్ హాలిడే ఉండేది, ప్రతి ఇంట్లో 5-6 గంటలు కరెంటు పోయేది. అలాగనే మేజర్ ఇష్యూస్ వాటర్ సరిగా ఉండకపోయేది, అలాగనే డ్రైనేజ్ సరిగా రోడ్స్ ఏది ఉండకపోయేది. కేటీఆర్ గారు వచ్చినాక తన మేజర్గా ఐటీ ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ నుంచి ఐటీ ఇండస్ట్రీస్ తెచ్చాడు. అది యంగ్స్టర్స్ తెలుసు. అది కడమది ఈ పవర్ సంగతి తెలియదు కాబట్టి ఇది చెప్తా ఉన్నాం. ఇప్పుడు సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు, రోజుకి సిటీకి సెటిలర్స్ వస్తూనే ఉన్నారు. అండ్ మీకు తెలుసు బీసీస్ ఎక్కువ అండ్ మైనార్టీస్ కూడా ఎక్కువ. సో సపరేట్గా వాళ్ళని అడ్రస్ చేస్తున్నారా? వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారా? ఏం చెప్తున్నారు? మేజర్గా వాళ్ళ సమస్యలు ఏదైతే కమ్యూనిటీ వైజ్ ఉందో గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. మా ద్వారా అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నా ద్వారా కూడా చేయడం జరుగుతుంది. మేజర్గా నాకు ఒక ట్రస్ట్ ఉన్నది. ట్రస్ట్ ద్వారా మేము ముఖ్యంగా ఎవరైతే పేద విద్యార్థులు మెడిసిన్ సీట్ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే 5 years కోర్స్ ఫీజు మేమే పే చేస్తున్నాం. చాలా ఏళ్ళ సంది పే చేస్తున్నాను, ఇంకా కూడా ముంగడ పే చేస్తాను. అలాగనే ఎవరైనా హాస్పిటల్ ఉంటే లేదు హెల్త్ కండిషన్ బాగాలేకపోతే పని వాళ్ళకి కానీ, ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కానీ, డ్రైవర్లకు కానీ, ఇతర ఎవరు కాలనీలలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది మా ట్రస్ట్ ద్వారా. మీరంటే ఇంతకు ముందు వరకు అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు, లీడర్గా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఎట్లయితే అందుబాటులో ఉన్నారో అట్లనే అందుబాటులో ఉంటారా? డెఫినెట్గా అందుబాటులో ఉంటాము. ఎందుకంటే మా బ్రదర్ ఇక్కడ మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా అమ్మ కూడా ఇక్కడ ఒక విలేజ్లో మెంబర్ ఉండేది. అలాగనే మా బ్రదరు మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. దాని తర్వాత కూడా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే 100% మేము జెన్యున్గా పనిచేస్తాం కాబట్టి ఈ ఆదరణ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. మీరు బిలీవ్ చేయరు, మీరు వచ్చి చూస్తే ప్రతి చోట కూడా వెల్కమ్ జరుగుతుంది నాకు. ప్రతి చోట కాలనీ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ రెసిడెన్షియల్ ప్రతి ఒక్కరు వచ్చి పూలమాలలు వేయడం జరుగుతుంది, ఆ మంగళారతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ 3
మీకు అంటే ముగ్గురు టగ్ ఆఫ్ ఫైట్గా ఇవ్వబోతున్నారా, లేకపోతే మీ కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నారు? మా కాంపిటీటర్ అయితే ఇప్పటిదాకా ఎవరు కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక మీటింగ్ కూడా పెట్టుకోలేదు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి మా దగ్గర 5000 మంది పనిచేస్తున్నారండి బూత్లలో. ఒక్క ఏజెంటు ఎవరైతే ఉన్నారో 100 ఓట్లకు ఒక ఏజెంట్ ఉన్నాడు. ప్రతి ఇంటికి పోయి డైలీ మార్నింగ్ పోయి నాకు చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మా పార్టీకి ఓట్ వేయండి, మా పథకాలు ఏమేమి ఉన్నాయో 400 రూపీస్కి గ్యాస్ సిలిండరు, సన్న బియ్యము, ఇట్లాంటి అన్ని పథకాలు ఏమేమి ఉన్నాయో, ఇన్సూరెన్సు కానీ లేకపోతే ఏ పథకాలు అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది, చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మాకు ఓటు వేయమని చెప్పేసి. 2014లో మీరు కాంగ్రెస్లో ఉండే, తర్వాత 2018కి మీరు బీఆర్ఎస్గా మారిపోయినారు. అప్పుడున్నటువంటి క్యాడర్ మీతో పాటు ఉందా? 100%. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయి న్యాయంబడి వచ్చేసిందండి. నేను అబద్ధం చెప్పడం, సీనియర్స్ ఒక్కడు కూడా లేరండి. ఈరోజు మీరు చూడండి, రాయి లక్ష్మారెడ్డి అన్న గారు వచ్చారు, అలాగనే సోమశేఖర్ రెడ్డి అన్న గారు వచ్చారు, అలాగనే శివారెడ్డి ఒక మున్సిపల్ చైర్మన్ ఉండి ఇక్కడ వాళ్ళ అబ్బాయి కూడా నాతో వచ్చిన్నాడు. చాలా మంది ప్రభాకర్ రెడ్డి అని రామంతపూర్లో అట్లా మేజర్గా మా ఏరియాలో కానీ చుట్టుపక్కల అందరూ కూడా నా ఎంబడం రావడం జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి. మా బ్రదర్ తోటి ఉండే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చనిపోయినా, ఓల్డ్ ఏజ్ వచ్చినా వాళ్ళ పిల్లలు నాతో కంటిన్యూ అవుతున్నారు. అంటే మేము వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటామనే ఉద్దేశంతో ఈరోజు కంటిన్యూ అవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా ఎంబడి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు, దెన్ యు ఆర్ ఏ లీడర్. ఇప్పుడు మీరు అంటే పార్టీని అన్నిటిని పక్కన పెట్టి మీరు ఉప్పల్ని ఒకవేళ మీరు ఎన్నికైతే మీరు ఫస్ట్ ఫోకస్డ్గా ఫార్మోస్ట్ సమస్య ఏంటి, దాన్నే అడ్రస్ చేయబోతున్నారా? ఏంటి ఆ సమస్య? మెయిన్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటరు, డ్రైను, రోడ్స్ అండి. ముఖ్యంగా ఈ టేకప్ చేస్తాను, అదే చేస్తాము. అలాగనే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా రామంతపూర్ ఏదైతే లేక్ ఉందో అది డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఆ డ్రైనేజ్ వాటర్ అంటే అందులో పోకుండా బయట నుంచి చేయడం జరుగుతుంది. అలాగనే కాపరా లేక్ దాన్ని కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగనే నాచారంలో ఏదైతే 3-4 చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా అంటే బయట చెరువులు ఎట్లా మోడర్న్ చెరువులు ఉన్నాయో, మోడర్న్గా ఎట్లయితే వాకింగ్ ట్రాకు, జిమ్ము అట్లాంటివి కూడా తేవడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఉప్పల్ ఏదైతే చెరువు ఉందో అది కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ చెరువులు కానీ డెవలప్మెంట్ సంబంధించింది ఏది ఉన్నా కూడా 100% చేస్తామని, ఎందుకంటే మా బ్రదర్ కూడా చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఈరోజు కూడా జనాలు మా బ్రదర్ని అంటే ఎక్కడ పోయినా కూడా మా బ్రదర్ని అడగడం జరుగుతుంది, అరే మీ బ్రదర్ ఉన్నప్పుడు చాలా మంచి చేసిండు. హానెస్ట్గా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా అందరు కూడా భారతీయుడు అంటారు. ఈ రోజు కూడా మా బ్రదర్ మీరు కూడా ఒక్కరన్నా కలిసి అడగొచ్చు, అంత బాగున్నది మాకు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్ ఉంటే మా బ్రదర్ మెంబర్ అయిన నుంచి డైలీ 7 o'clock బయట వచ్చి కూర్చునేవాడు ఆఫీస్లో, అందరికి ఇచ్చేవాడు. ఎవరు లెటర్ అడిగినా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునేవాడు. 100%. థ్యాంక్ యూ. మొత్తం మీద అది. సో బండారి లక్ష్మారెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, మా అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి అండ్ సిటీలో ఏమేమైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము అడ్రస్ చేయబోతున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచో మేము ఉన్నాం కాబట్టి గెలుపు కూడా మాదే అని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.